ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారంలో కొందరు ఎక్కువ చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ కేశినేని నాని. ఎన్టీఆర్ యుగ పురుషుడని, తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వ్యక్తి అన్నారు. ట్రాఫిక్ అడ్డంగా ఉంటే ఏ విగ్రహాన్నైనా తొలగించొచ్చన్నారు. ఆ పని పోలీసులే చేస్తారని, కొందరు పనిగట్టుకుని రాజకీయం చేయొద్దన్నారు. కళాశాలలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే తప్పేంటంటున్నారు. గాంధీ కన్నా ఎన్టీఆర్ తక్కువేం కాదన్నారు. తెలుగు జాతికి గాంధీ కన్నా ఎన్టీఆర్ ఎక్కువ చేశారన్నారు. అది కాలేజీ లోపల ఎస్ఆర్ఆర్ కాలేజీలో పూర్వ విద్యార్థి ఎన్టీ రామారావు గారు ఎస్ఆర్ఆర్ కాలేజీ పూర్వ విద్యార్థి. ఆ పూర్వ విద్యార్థుల సంఘం అందరూ కలిసి కాలేజీ లోపల కాలేజీ ప్రిన్సిపల్స్లో అది రోడ్డు మీద రాదు. అది కూడా కాలేజీలో రిజల్యూషన్ పాస్ చేశారు. కాలేజీ యాజమాన్యం అట్లాగే పూర్వ విద్యార్థుల సంఘం అందరూ కూర్చుని దాని మీద రిజల్యూషన్ పాస్ చేశారు. విగ్రహం ఆడ పెట్టాలి. కాలేజీ లోపల, కాలేజీ రోడ్డు మీద లేదు, అది కాలేజీ లోపల ఉంది. కావాలంటే ఎవరైనా దాన్ని తనిఖీ చేసుకోవచ్చు. కాలేజీ రోడ్డు మీద ఒక ఇంచు కూడా లేదు అది. కాబట్టి రోడ్డు మీద పెట్టే పరిస్థితి లేదు. రోడ్డు మీద ఏ రోడ్డు మీద అయినా ఏ విగ్రహం అయినా మేము అసలు క్రమశిక్షణకు మారిపోయారు తెలుగుదేశం పార్టీ అటువంటి పనులు చేయదు. అది ఎన్టీఆర్ ఏం తక్కువ అండి, గాంధీ గారి కంటే ఎక్కువ చేశాడు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి. కాబట్టి ప్రజలు ఆయన్ని స్మరించుకుంటూ పెట్టుకున్నారు. మేము తెలుగుదేశం పార్టీ పెట్టలేదు. అది ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆయన చదివారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థులు అది పెట్టుకుంటున్నారు. కాలేజీ దాంట్లో రిజల్యూషన్ పాస్ చేసింది. ఆ పాస్ చేసిన తర్వాత దానికి పెట్టుకోవడం జరిగింది. అది పబ్లిక్ ప్లేస్ కాదు, అది కళాశాల లోపల పెట్టుకున్నారు. కాబట్టి దానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. కళాశాల సంబంధించిన పూర్వ విద్యార్థులు ఒక మాట చెప్తున్నారు. ఎన్టీ రామారావు చదివి ముఖ్యమంత్రి అయ్యా కళాకారుడైనా సరే కాలేజీకి రూపాయి కూడా మేలు చేయలేదు అన్నప్పుడు ఎందుకు పెట్టాలి విగ్రహం అంటారు. రూపాయి మేలు చేయకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని బాగు చేసిన ఎవరో ఎన్టీ రామారావు గారు బాగు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ రోజుల్లో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారికంటూ ఒక కీర్తి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నగారు. కాబట్టి ఏదో కొద్ది మంది అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ 99.99% ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ పెట్టినా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఉంటుంది. కానీ కొంతమంది కుక్కరాయలేదో వేషాలు వేసినంత మాత్రాన అటువంటి మేము లెక్కలోకి తీసుకోం. డెమోక్రసీలో ఎప్పుడు మెజారిటీ ప్రివేల్ అవుతుంది.